కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కృషి చేస్తామని రాయలసీమ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు శ్రీరాములు తెలిపారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ వాసులను మోసం చేశారని శ్రీరాములు మీడియా సమావేశంలో తెలియజేశారు. రాయలసీమకు న్యాయం చేస్తారనుకున్న ముఖ్యమంత్రి అన్యాయం చేయడంతోనే తాము వైసీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పినందుకే తాము చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు అడ్డుకున్నామని, ముఖ్యమంత్రి చేసిన మోసానికి వచ్చే ఎన్నికల్లో రాయలసీమ వాసులు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని శ్రీరాములు తెలియజేశారు. నిరుద్యోగులు సైతం వైసీపీకి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి, గుండ్రేవుల ప్రాజెక్టు గురించి ముఖ్యంగా చర్చించడం జరిగింది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుండ్రేవుల ప్రాజెక్టు కోసం 2000 కోట్ల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గాన కొనసాగింటే ఖచ్చితంగా గుండ్రేవుల నిర్మాణం స్టార్ట్ అయ్యేది. నెక్స్ట్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే గుండ్రేవుల ప్రాజెక్టును వెంటనే నిర్మాణం చేస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి హైకోర్టు కాదు కదా, కనీసం స్థల సేకరణ కూడా చేయలే, ఊక పేపర్లలో పరిమితమైన. రేపు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో పత్రికల్లో చూసినాం, 4వ తేదీన కర్నూలులో సెంట్రల్ లా యూనివర్సిటీ ప్రారంభిస్తామని చెప్తాను. నేను ఈ జిల్లాలో ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధిని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, కర్నూలు జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే